మీరు ఎప్పుడు ఇలాగే వ్యవసాయం చేయండి, 10 మందికి వ్యవసాయం చేయండి అని చెప్పండి. ఈ ఉద్యోగం చేసి మీ పిల్లలకైనా, అరే మీ పిల్లలు చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, నానా వ్యాపారం ఏది చేసినా మీరు వచ్చి వ్యవసాయం చేయండి రా, వ్యవసాయం చూసుకోండి. లేకపోతే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో అలాంటి వాళ్ళని మీరు ప్రోత్సహించండి అని చెప్పాలి. ఓకేనమ్మా? మీలాంటి కష్టం వల్ల ప్రతి ఒక్కరికి 5 ఏళ్ళు నోట్లో పోతున్నాయి. అది కారణం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే చెప్పు. మీ రైతన్నలకు అందరికి ఇక్కడికి వచ్చి మాకు ఇంత టైం స్పెండ్ చేసినందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్. మంచిదని బాబు, మీకు టెన్షన్ బాబు. మీరు ఒక ఊరు నుండి వచ్చి మాకు ఇవాళ చెప్పిన వాళ్ళంతే, మీకు మేము ఛాన్స్ చెప్పాలి. అదే అదే మా గురించి తీసుకెళ్తున్నారు కాబట్టి, ఈ విషయాల గురించి అందరి గురించి తీసుకెళ్తున్నారు కాబట్టి, మా కష్టం చూడలేక మీరు వచ్చారు కాబట్టి మాకు మీ వాళ్ళ ధన్యవాదాలు. మీరే ఇలా చేస్తున్నా, మీరు ఉండడం వల్లనే దేశం మొత్తం ఇలా సంతోషంగా 3 పూటలు తింటున్నారు. మరి భూములు పండించాలని మాకు చెప్పారు. చెప్పడానికి ఏముంది, మా మంచి కోసమే కదా చెప్పారు. ఇంకెవరు చెడిపోమని చెప్పలేదు కదా. మా గురించి, మా పిల్లల గురించి, పక్క వాళ్ళ గురించి కూడా మాకు చెప్పారు కదా. ఇంతకన్నా ఇంకేం చెప్పాలి. ఫ్రెండ్స్ చూశారు కదా, వీళ్ళైతే మాకు సపోర్ట్ చేశారు, మేము కూడా వీళ్ళకి సపోర్ట్ చేసాం. ఇంకా మంచి మంచి వీడియోలతో వస్తాం.